కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ లోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. బుద్ధి జ్ఞానం లేని వాళ్లే ధర్నా చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకుల అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. ప్రభుత్వ పథకాలను ఎలాంటి ఆటంకాలు రాకుండా అందిస్తామని తెలిపారు. కార్యక్రమం మంచిది కాబట్టి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే సామెత ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం తీసుకుంది నిర్ణయం అనేటువంటి ఎటువంటి వివక్షపూరితమైన ఆలోచన చేయకుండా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆన్లైన్ అంటే గ్రీన్ ఛానల్ ద్వారా నిధులను కేటాయిస్తూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ను కొనసాగిస్తా ఉన్నాం. వాళ్ళు 2014 తీసుకున్నటువంటి లోపభూయిష్టమైనటువంటి కొంత సరి అయిన జీవోలు రాని కారణంగా ఎవరు కోర్టుకు వెళ్ళాలి. మాకేం ఈ ఉద్దేశం మంచిది కాబట్టి మేము ఎన్నడూ కూడా దాని మీద రాజకీయం చేయదలుచుకోలే. ఇప్పుడు వేసిన పిటిషన్ వెనక కూడా టీఆర్ఎస్ ఉందా లేదా అనేది నాకు ఏం ఆధారం లేవు కాబట్టి నేను చెప్తలేను. కానీ ఇది రాజకీయ పూర్వ కక్షతోటి జరిగినటువంటి కార్యక్రమం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నటువంటి సామెతలో భాగంగా మేము ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తా ఉన్నాం.